లో కొన్ని అద్భుతమైనటువంటి క్షణాలు మనకి ఇచ్చాడు. అందరం చేతుల పైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు ఇద్దరు ముగ్గురుగా కూడిన నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పినటువంటి మన దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మాటలు చాలా శ్రద్ధగా విందాం. మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించిన దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. రెండవదిగా ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి ప్రియులు తల్లి గారికి, తండ్రి గారికి, వారి పిల్లలకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దయతో నన్ను మన్నించి లేదంటే నాకు చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనులు, తమ సమయాన్ని తగ్గించుకుని నాకు ఇచ్చినటువంటి దైవజనులకి, ప్రత్యేకమైనటువంటి అమ్మగారికి, కుటుంబ సభ్యులకు, చేరుకూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. త్వరగా దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పడిపోయిన వారందరినీ లేవనెత్తగలిగిన దేవుడు. ఎవరైతే నెరసిల్లిపోయారో, ఎవరైతే పడిపోయారో, ఎవరైతే భయపడిపోతున్నారో వారి యొక్క పరిస్థితులను కూడా గమనించిన ఆ యేసు వారిని ఎంత మాత్రం అక్కడే ఉండనివ్వక వారిని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా ఇంచుమించు 7 వారాల కూడికలో 6 వారాలు దేవుడు అద్భుతకరంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ యొక్క ఆఖరి వారంలో దైవజనుల ద్వారా ప్రేరేపించబడి ఇంచుమించు అనేకమైనటువంటి గొప్ప మాటలు పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా ఇంటికి నా దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించారు. వారి ఇంటి చుట్టూ కూడా నా దేవుడు కంచి వేశాడు. దేవునికి స్తోత్రం. రండి దేవుని యొక్క లేఖనాలు కొద్ది నిమిషాలు మనం పరిశోధించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచన భాగము. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచన భాగం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కీడు వలన లేదంటే కూలుదురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరే నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిగారు లేదంటే వారి కుటుంబ జీవితాల్లో జరిగినటువంటి ప్రతి సంఘటన మనందరం ఎరుగుదాం. సాక్ష్యం ద్వారా మనందరం కూడా ఎరిగి ఉన్నాం. ఏది ఏమైనా ఇదిగో కీర్తన గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట ప్రకారంగా ఎప్పుడైతే దైవజనుడైనటువంటి లేదంటే భక్తుడైనటువంటి దావీదు పడిపోయినను ఆయన ఏ రీతిగా అయితే లేవనెత్తబడ్డాడో, ఆయన ఏ రీతిగా అయితే ధైర్యపరచబడ్డాడో, ఇదిగో అతని కుమారుడైనటువంటి సొలొమోను గారి యొక్క లేదంటే సొలొమోను గారి చేత రాయబడినటువంటి సామెతల గ్రంథంలో 24వ అధ్యాయము 16వ వచనం రాయబడుతున్న మాట, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచెను. దేవునికి స్తోత్రం. ఈ రోజున పడిపోయిన మనము అక్కడే ఉండిపోకూడదు, మనము తిరిగి లేవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎంత మాత్రము అక్కడే ఉండిపోకూడదు, ఆ స్థితిలోనే పడిపోయి ఉండిపోకూడదు. అక్కడి నుంచి మనం లేవబడాలి, అక్కడి నుంచి తిరిగి లేవాలి. అక్కడి నుంచి తిరిగి లేవాలంటే మన శక్తి కాదు కదా, మన బలము కాదు కదా, మన యొక్క సామర్థ్యం కాదు కదా, మనకుండేటువంటి ఆస్తి కాదు కదా. ఏ ఒక్కరు కూడా మన కుటుంబీకులు కాదు, మన స్నేహితులు కాదు, మన బంధువులు కాదు, ఏ ఒక్కరూ మనలను లేవనెత్తలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు మాత్రమే మనలను లేవనెత్తగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తమ పెద్ద కుమార్తె జ్యోతి యొక్క వివాహ విషయంలో కానివ్వండి, ఇప్పుడు తన చిన్న కుమార్తె యొక్క వివాహ విషయంలో కానివ్వండి, జరిగినటువంటి ఈ యొక్క కాలక్రమేణ లేదంటే ఈ దినములన్నిటిలో ఎంతో కన్నీరు కార్చుండొచ్చు, ఎంతో బాధపడి ఉండొచ్చు, ఎంతో మందికి చెప్పి ఉండొచ్చు. కానీ ఎవరికి చెప్పినా నా దేవుడు తప్ప ఏ ఒక్కరు కూడా మనకు సహాయం చెయ్యలేరు, చెయ్యజాలరు. దేవునికి స్తోత్రం. ఆఖరికి అయిన వారు కూడా, బంధువులు కూడా, స్నేహితులు కూడా, రక్త సంబంధికులు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే తప్ప దెర్ ఇస్ నో వన్ టు కమ్ అండ్ టు హెల్ప్ అస్. దేవునికి స్తోత్రం. మనకి దగ్గరికి వచ్చి మనకు సహాయపడేటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేనేలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించండి. చదవబడిన లేఖన భాగం చూడండి. నీతిమంతులు 7 మార్లు పడినా
బాగా ఆలకించాలి. అనగా నీతిమంతుడు పడిపోతే వాడు అక్కడే ఉండిపోడు, వాడు మరలా తిరిగి లేస్తాడు. 7 మార్లు అంటే 1 2 3 4 5 6 7 అని లెక్క పెట్టుకోవడం కాదు. జీవితంలో ఎన్నిసార్లు పడిపోయినా వాడు నీతిగా జీవిస్తే మరలా ఖచ్చితంగా వాడు లేవాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు. పరిశుద్ధ లేఖనాల్లో ఒక వ్యక్తిని మీతో జ్ఞాపం చేసి నేను త్వరగా ముందుకెళ్తాను. చదవండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చదవండి. స్తోత్రం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచన భాగంలో రాస్తున్నటువంటి ఒక మాట. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచన భాగం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. దేవునికి స్తోత్రం. దావీదు అనుకునేటువంటి సంఘటనలు బట్టి ఆయన పడిపోయిన తర్వాత ఇదిగో ఆ దావీదు చేసినటువంటి, అనగా దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి, దేవునికి కావలసినటువంటి వ్యక్తి ఇప్పుడు పడిపోయినటువంటి ఆ స్థితిలో ఉండిపోలేదు. ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున మానవునిలో, అనగా దేవునిలో ఎదుగుతున్నటువంటి వారికి, నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి వారికి కావలసినటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే, నా యందు శుద్ధ హృదయం కలుగజేయి ప్రభువా. దేవునికి స్తోత్రం. కొంతమంది చూడండి, మనకి ఏదైనా కొంచెం కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే, ఇదిగోరా చెప్పుకోవడానికే, లేదంటే కష్టాలు చెప్పుకోవడానికి మన దగ్గరికి వస్తున్నారా, ఇటువంటి వాళ్ళు మన దగ్గరికి రానివ్వకూడదురా. ఒకవేళ వచ్చినా సరే పలకరించి ఒకవేళ టీయో లేదంటే కాఫీ వచ్చి మనం పంపించేయాలి తప్ప వాళ్ళు కూర్చోబెట్టి భోజనం వరకు ఉంచకూడదురా అని ఎంతమంది ఈ లోకంలో బంధుమిత్రులు లేరు చెప్పండి. దేవునికి స్తోత్రం. కానీ దావీదు చూడండి, అంతగా నీతిమంతుడిగా 7 మార్లు స్తుతించేటువంటి, 7 మార్లు ప్రార్థించేటువంటి, అనేకమైనటువంటి మార్లు స్తుతి చెల్లించేటువంటి దావీదు కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు పడిపోయాడేమో కానీ ఆ నీతిమంతుడు ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగజేయి నాయన, అప్పుడు నేను పడిపోయినా నేను మరలా లేవనెత్తబడగలను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పరిస్థితులు తారుమారవచ్చు, అనేకమైనటువంటి సమస్యలు మన చుట్టుముట్టు ఉండొచ్చు, అనేకమైనటువంటి బంధువులు మన ఏలెత్తి చూపించి ఉండొచ్చు, హేళన చేయొచ్చు, ఇంకా చెప్పాలంటే మన అనేకమైనటువంటి మాటలు పడుతూ ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట, నువ్వు పడిపోయినా తిరిగి లేవనెత్తగల సమర్థుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేని గూర్చి చింతపడదు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో రాస్తున్నటువంటి మాట, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఆమేన్. ఎవరి మీద వేయాలి? మన చింత యావత్తు మనం నమ్మినటువంటి దేవుడి మీద మనం వేయగలిగితే, అదే కీర్తన గ్రంథం 55వ సంకీర్తన 22వ వచనంలో రాయబడినట్టు మాట, నీ భారము యెహోవా మీద మోపము. ఆమేన్. ఇప్పుడు 7 వారాల ప్రార్థనలు కూడా మన భారాన్ని మనం మోయలేం గనక దేవుని మీద మోపం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నాకు తెలిసి ఈ 7 వారాల ప్రార్థనలు కూడా జరగడానికి ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు, ఎంతో మనము ఒకవేళ కన్నీరు కార్చి ఉండొచ్చు, ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చు, ఎంతగానో దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉండొచ్చు. అయినను మన భారాన్ని మోయగలిగినటువంటి దేవుని చేతికి మనం అప్పగించుకోగలిగితే ఆయనే మనల్ని మోస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మనకు ఒక పాట ఉండేది సండే స్కూల్లో, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. దేవునికి స్తోత్రం. అయ్యా నేను చిన్న గొర్రె పిల్లను, నన్ను మెల్లగా నడుపు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో గడుపుతున్నప్పుడు వాళ్ళు ఆదరించేవారు, వాళ్ళు ప్రేమించేవారు, వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకునేవాళ్ళు, వాళ్ళను అవతల వైపుకి నడిపించేవాళ్ళు. దేర్ ఇస్ నో వన్. ఏ ఒక్కరు కూడా లేకపోయేసరికి అలాగే ఉండిపోయారు, ప్రార్థన మానేశారు, దేవుని యందు భక్తి మానేశారు, అనేక రీతిలుగా అలాగే పడున్నప్పుడు మరి ఎందుకో ఏమో అయింది కానీ మరి వరలా దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవునికి మొరపెట్టినప్పుడు నా దేవుడు మోషేని పిలిచాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్.
నేను అంటాను, మనం ప్రార్థన చేయడం మానేసినప్పుడు, దేవునికి స్తుతులు చెల్లించడం మానేసినప్పుడు, అనేకమైనటువంటి కష్టాలు పాలవుతున్నప్పుడు మరలా మనం చేయాల్సింది ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం కాదు, మనుషులను ఆశ్రయించడం కాదు. కీర్తన గ్రంథం 118వ సంకీర్తన 8-9 వచనాలు రాబడిన మాట, మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అంటాను, తల్లి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనుషుల దగ్గరికి వెళ్ళేది తక్కువ, దేవుని మందిరానికి వెళ్ళేది ఎక్కువ. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, వారితో నాకు ఉండేటువంటి అనుబంధం, వారితో నాకు ఉండేటువంటి దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి బంధం ద్వారా నేను చెప్పగలిగిన మాట, దేవుని దగ్గర ప్రార్థిస్తారు, వారి కన్నీరు కారుస్తారు, ఏదైనా దైవజనులను సంప్రదించి ముందుకెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మన దేవునికి సంబంధించినటువంటి, లేదంటే దేవునికి సంప్రదించకుండా, దేవునితో మాట్లాడకుండా, ప్రార్థించకుండా మనం ఏది చేసినా ఆ కార్యం తలపెట్టినది జరగదు. ఎందుకు చెప్తున్నాను, మా నాన్నగారు మాకు నేర్పించిన పద్ధతి అదే. మా నాన్నగారికి అయ్యగారు బాగా తెలుసు. దేవుని యొక్క పరిచర్యలో ఇంచుమించు 20 సంవత్సరాలు ఆయన ఏ రీతికైతే దేవుని దగ్గర మొరపెట్టారో, ఏ రీతికైతే ప్రార్థించారో, ఆ ప్రార్థన ఫలితమే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, నన్ను ఈ స్థితిలో ఉంచాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా అదే బాటలో ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారంగా ముందుకు సాగుతున్నప్పుడు ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళినా కానీ హెచ్చించేవాడిగానే ఉన్నాడు తప్ప తగ్గించే దేవుడిగా లేడు. చాలామంది మనలను తక్కువ చేసి చూస్తారేమో, దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చిస్తానే ఉంటాడు. చూసేవాళ్ళని చూడనివ్వండి, అనుకునే వాళ్ళని అనుకునివ్వండి, తిట్టుకునే వాళ్ళని తిట్టుకునివ్వండి, మాట్లాడుకునివ్వండి. వారు ఎన్ని మాట్లాడుకున్న వారి పరిస్థితులు అక్కడే ఉంటాయి, వారు అక్కడే ఉంటారు. కానీ మనం మాత్రం ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏనుగుని చూస్తే కుక్కలు మురుగుతున్నాయంట. రే, దాని బాడీ చూడరా ఎంత లావుగా ఉందో, దాని కాళ్ళు చూడరా ఎంత లావుగా ఉన్నాయో, ఒరే దానికి తొండం కూడా ఉందిరా అని కుక్కలు మరుగుతున్నాయట. ఇప్పుడు అంత పెద్ద ఏనుగు వెనక్కి తిరిగి, రే నేను మిమ్మల్ని ఏం చేశాను, నన్ను ఎందుకు ఇలా గరుస్తున్నాను, ఎందుకు మోక్ చేస్తున్నారు అని అనొచ్చా? అనకూడదు. దేవునికి స్తోత్రం. కానీ ఏనుగు ఏది మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోయింది, కానీ కుక్కలు మాత్రం అక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన సింహాసనాసీనుడైన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే పూజకు అర్హుడు. ఆయన తప్ప మన జీవితాలలో ఏ ఒక్కరు కూడా కార్యాన్ని చేయలేరు, మన యొక్క సహాయానికి ఎవరు దగ్గరికి రాలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలిగెను. నేను అంటాను, దావీదు పడిపోయాడేమో, దావీదు అలసిపోయాడేమో, దావీదు తప్పిదం చేశాడేమో, అటువంటి నీతిమంతుడు దేవుని విషయంలో ఎంత మాత్రం కూడా తప్పిపోకుండా మరలా పశ్చాత్తాపపడ్డాడు. మొదటి స్థితి కంటే మరింతగా హెచ్చింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం ఏం అనకపోయినా అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సహాయం కోరకపోయినా, అప్పుడు అవసరం వచ్చినప్పుడు రావాల్సింది కదా, మేము చేసేవాళ్ళం కదా, మేము చేసి పెట్టేవాళ్ళం కదా, అప్పుడు మేము అందుబాటులో లేవనుకుంటున్నారా అని అంటారు. తర్వాత కొంచెం సాయం చేయగానే ఆ రోజు నేను చేసిన సహాయాన్ని బట్టి నిలబడ్డారేళ్ళు. లేకపోతే చెప్పాలి, లేకపోతే మనం నిలబడలేమా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు అందరి చేత మాట అనిపించే దేవుడు కాదు. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయని దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదిగో ఈ దావీదు పడిపోయిన తన భక్తి జీవితాన్ని మరలా కాపాడుకుంటూ దేవుని మీద ఆధారపడి మొరపెడుతూ తన జీవితంలో ప్రార్థన చేస్తున్న మాట ఏంటంటే, ప్రభువా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయను ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి విషయం, నీతిమంతుడు 7 మార్లు పడిన లేచును అన్నదానికి దావీదు పడిపోయాడు, ఆయన మరలా తిరిగి లేవబడ్డాడు. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు మనం మార్చచ్చు అనుకుంటామేమో కానీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మన యందున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని భక్తుడు అన్నాడు కదా, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చిన దేవా, నిన్ను విడువను ఎడబాయనని
వాగ్దానము ఇచ్చిన దేవా, నా ప్రభువా, నా యేసయ్యా, నా కేడమా, నా శైలమా, నా ప్రభువా, నా యేసయ్యా, నా కేడమా, నా శైలమా, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చిన దేవా, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చిన దేవా. దేవునికి స్తోత్రం. పెద్ద కుమార్తె జ్యోతి వివాహ విషయంలో అనేకమైనటువంటి మాటలు ఎన్నో రకాలుగా మనం విన్నాం. హల్లెలూయా. ఎందుకు అంత పెద్ద పెద్ద సంబంధాలు మనకి అవసరమా? అల్లేదా? అలా చూస్తారేంటమ్మా, అల్లేదా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు, నా పెళ్లి జరిగేటప్పుడు అమెరికా నుంచి దొరలు వచ్చారు. అమెరికా నుంచి దొరలు వచ్చినప్పుడు చాలామంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఒరే వీడికి ఎందుకురే ఇంత అట్టాసం. ఏ ఆసం? అట్టహాసం. దేవునికి స్తోత్రం. అమెరికా నుంచి దొరలు తీసుకొచ్చాడు రా, ఎలా పోషిస్తాడో, ఎలా చూస్తాడో వీళ్ళని. మా నాన్నగారు బ్రతుకునే దినాలలో చెప్పిన ఒక మాట ఏంటంటే, మా ఇంటికి లేదండి మా చర్చికి దేవుడు దొరలను తీసుకొస్తాడని దేవుడు దర్శనం ఇచ్చాడంట నాన్నగారికి. ఆ దర్శనం ప్రకారంగా మరి నా దేవుడు ఎప్పుడు జరిగించాడు అనేది మనం ఆలోచన చేస్తే నా వివాహ విషయంలో ప్రభు జరిగించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందరూ అనుకున్నారు మా నాన్నగారు ప్రభుని నిద్రించిన తర్వాత ఒరే అసలు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూద్దారా. ఆ నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఎన్నెన్నో మాటలు చెప్పారా, అనేక మంది సేవకులు వస్తారని చెప్పారా, ఎన్నో రకాలుగా ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్పారా. అసలు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూద్దారా. అయిన వాళ్ళు కూడా దగ్గరికి రాలేదండి. ఎరా రేపొద్దున మరి పెళ్ళి ఎలా చేస్తున్నావు, మరి ఏం పురమాయించి ఏంటి, మరి ఏం చేద్దాం అని అడగడానికి కూడా దగ్గరికి రాలేదు. కానీ దేవుడు అనుకున్న దానికంటే గొప్పగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది మొదటి విషయం, దావీదు పడిపోయిన తన స్థితి లేదంటే తన భక్తి, తన ధైర్య సాహసాలు దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఎప్పుడైతే ఆనుకొని అతను ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఫలితం అతని మరొక మెట్టు హెచ్చించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో అటువంటి పడిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాం అనుకుంటున్నామేమో, కానీ మరలా మనం ప్రార్థన చేయగలిగితే ఆయన మరలా మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మొదటి విషయం. రెండో విషయంలో పేతురు గురించి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు అంటే ఇష్టమని చెప్పాడు. చెప్పలేదా? అయ్యా అందరూ విడిచిపెట్టాడు, నేను మాత్రం నిన్ను చెప్పాలి నేను మాత్రం అన్నాడేమో. కానీ ఆ మూమెంట్ ఇంచుమించు కొన్ని గంటలు కొన్ని నిమిషాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభుని బందిపోటులాగా వచ్చి ఆ శత్రువులు సైనికులు పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు పేతురు చలి కాచుకోవడానికి ఒక మంట దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఇంచుమించు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి ఆ పేతురు చలి కాసుకుంటున్నప్పుడు ఒక యవన స్త్రీ లేదంటే ఒక కన్యకరాలు ఆ దగ్గరికి వచ్చి ఆ పేతురుతో మాట్లాడుతుంది. అయ్యా నువ్వు ఆ శిష్యులలో ఒకటివే కదా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ గమనించదగిన మాట, ఇంచుమించు ముమ్మారు యేసు ప్రభు ఎవరో తెలియదని పలికాడు పేతురు. కానీ అదే సమయంలో యేసు ప్రభుల వారికి గురించి ఆ పేతురు పలికినటువంటి మాటలను బట్టి యేసు ప్రభు అయ్యో బాధపడి నొచ్చుకొని తన మనసులో అయ్యో నా గురించి నా భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడేంటి అని ఎంత మాత్రం బాధపడలే యేసు. దేవునికి స్తోత్రం. కానీ పడిపోయినటువంటి అబద్ధాలు చెప్పినటువంటి ఆ పేతురు దగ్గరికి వెళ్ళి మరలా యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారు పేతురుని అడుగుతుంటారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు పేతురు అబద్ధమాడినప్పుడు మరలా యేసు ప్రభుల వారు 3 సార్లు అడిగినట్టుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అబద్ధమాడినటువంటి పేతురును నా ప్రభు యాజకునిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే పడిపోయినటువంటి మనము అక్కడే ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుని యొక్క పరిచర్యలో మనం ఇంకను ఎదగాలనేదే దేవుని చిత్తం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పడిపోయినప్పుడు అందరూ మనం చులకనగా చూడొచ్చు. రే వీళ్ళ పరిస్థితి అయిపోయిందిరా, వీళ్ళ యొక్క అట్టాసం అయిపోయిందిరా, వీళ్ళ బ్రతికైపోయిందిరా అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చేమో. కానీ ఒక్కసారి దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రభు వల్ల హెచ్చిస్తున్నప్పుడు ఒరే వీళ్ళ పరిస్థితి ఏంట్రా, అంచెలంచెల కింద ఎదిగిపోతుంది. అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు,
కన్నీళ్ళు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, అనేకమైనటువంటి మాటలు మనం వింటూ ఉండొచ్చు. ఎన్ని వచ్చినా ఆయన మనల్ని హెచ్చించేటప్పుడు ప్రజలందరూ చూస్తారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రజలు చూడాలి, ఆయన మనల్ని హెచ్చించాలి. ఆమేన్, అవునా కదా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒరే, పేతురు అబద్ధమాడాడు కదరా, అటువంటి పేతురుని మరలా యేసు ప్రభువుని ప్రేమించుచున్నావా అని ఎలా అడగలుగుతున్నాడు అని అందరూ చూస్తున్నారేమో కానీ ఆ అబద్ధమాడినటువంటి పేతురుని నా ప్రభువు కోరుకున్నాడు. పడిపోయినటువంటి ఆ పేతురు జీవితాన్ని మరలా నా ప్రభు హెచ్చించాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. చెప్పని హల్లెలూయా. నువ్వు పడిపోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు తిరిగి లేవాలి, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించాలి, నీ దేవునికి మొరపెట్టాలి, ఆయన నిన్ను మరలా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి నా బ్రతికింతే, నా కుటుంబం ఇంతే, నా పిల్లల భవిష్యత్తు ఇంతే, నా ఆశ తీరలేదులే అని అనుకుంటూ అక్కడే ఉండిపోకూడదు. దేవుని మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగుతూ మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇది పేతురు గారి జీవితంలో జరిగినటువంటి ఒక విషయం. రండి, 3 వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఆయన అపోస్తుడైనబడినటువంటి, లేదంటే క్షమించాలి, పాత నిబంధన గ్రంథంలో యోసేపు గురించి మనం చూస్తూ ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యోసేపు పరిస్థితిని చూడండి. అన్నాదమ్ములు గెంటేశారు. గంటలేదా? అన్నాదమ్ములు గెంటేశారు. అతను తీసుకొచ్చి ఎండిపోయినటువంటి గొట్టులో పడేశారు. తదుపరి ఐగుప్తులకు అనగా ఇష్మాయేలులకు అమ్మేశారు. తదుపరి చెరసాల పాలయ్యాడు. ఇంకా చెప్పాలంటే దీనమైనటువంటి దరిద్రమైన స్థితిలో ఉండిపోయాడు. అటువంటి స్థితిలో కూడా యోసేపు చేసినటువంటి ప్రార్థన, బానిసగా వెళ్ళిపోయినటువంటి యోసేపు ఆ దేశానికి ఏమైపోయాడు? ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆప్తులైన వారే నన్ను విడచి వెళ్ళినా, మాకున్న వారే మాకు దూరమైనను, ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళినా, మాకున్న వారే మాకు దూరమైనను, నీవే తోడై నిలువగా, స్తుతించిన ఆ రుణమే తీరునా, నీవే తోడై నిలువగా, స్తుతించిన ఆ రుణమే తీరునా. దేవునికి స్తోత్రం. ఆప్తులైనటువంటి, బంధుమిత్రులైనటువంటి, ఇదిగో తోబుట్టులైనటువంటి, ఇదిగో అన్నాదమ్ములు అతను గెంటేశారు. ఎండిపోయినటువంటి గుట్టలో పడేశారు. వస్తున్నటువంటి ఇష్మాయేలుకి అమ్మేశారండి డబ్బు కోసం. ఈరోజున డబ్బు కోసం ఎన్ని నేరాలు జరగట్లేదు. కుటుంబాల్లోనే, అయిన వారిలోనే, రక్త సంబంధికుల్లోనే, మన బంధువర్గములోనే, ఇరుగు పొరుగు వారిలోనే, అనేక అక్కచెల్లెల మధ్య, అన్నాదమ్ముల మధ్య డబ్బు చిచ్చు పెడుతూ అనేక సమస్యలు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ గమనించదగిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అంతగా బానిసగా మారిపోయినటువంటి యోసేపు అనుకునే రీతిని బట్టి, ఇదిగో ఆ దర్శనానికి భావం చెప్పగానే రాజు మనసు మారిపోయింది. రాజు అతని యొక్క 2వ రథం మీద కూర్చోబెట్టి అతనికి ఉంగరాన్ని తొలగించి, అతని యొక్క స్థితి అంతా కూడా మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన దేవుడు మన పరిస్థితులు మారుస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. 2వ కుమార్తె వివాహం కూడా అంత అద్భుతంగా జరుగుతుంది. ఆమేన్. అందరు నోటి మీద రే అన్నట్టుగా జరగాలి. ఆమేన్. జరిగిస్తాడు. ఎవరు జరిగిస్తాడు? మన వల్ల అయ్యేది కాదు ఇది, మన వల్ల ఏది జరగదు. కానీ మనం నమ్ముకున్నటువంటి మన దేవుడి వల్ల సమస్తము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అమ్మి వేయబడినటువంటి ఆ యోసేపు వాళ్ళందరికీ అన్నం పెడుతున్నాడండి. ఆమేన్. అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. ఆ కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు పిల్లలందరినీ పిలిచారు. నాన్న, ఐగుప్తు దేశంలో ఆహారం దొరుకుతుందంటే ఇదిగో ఈ రోకలు తీసుకెళ్ళి ఆహారం కొనుక్కొని రండిరా అని చెప్పగానే అందరూ వెళ్ళారు. ఆ 9 కూడా తీసుకెళ్లారు బెన్యామీన్ని. ఆ తీసుకెళ్ళిన తర్వాత యోసేపు గుర్తుపట్టాడేమో కానీ అన్నాదమ్ములు గుర్తుపట్ల. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మనం విమర్శించిన వాళ్ళు మనం గుర్తుపట్టకపోవచ్చేమో కానీ మనం విమర్శించిన వాళ్ళు మనం గుర్తుపట్టే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. వాళ్ళ బ్రతికేంటో, వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో అన్ని కూడా ప్రభు మనకు చూపిస్తానే ఉంటాడు. ఆమె. కానీ మనం మాత్రం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన.
ఈ 7 వారాల ప్రార్థన మాత్రమే కాదు, దినదినము అనుదినము ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర సిద్ధపడతానే ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. జాన్ వెస్లీ గారు అయినటువంటి ఒక మంచి భక్తుడు మనకు తెలుసు. ఆయన ఒక మంచి మిషనరీ. ఈ మిషనరీ అయినటువంటి జాన్ వెస్లీ ఏం చేశాడంటే, పలు ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ, పలు ప్రాంతాల్లో దేవుని యొక్క ప్రేమను కనుపరుస్తూ అనేక మందిని క్రైస్తవులుగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా, దేవుని యొక్క రాజ్య వారసులుగా అతను మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక భక్తుడు అడిగాడంటే, అయ్యా నువ్వు ఇంతగా ప్రాధాన్యపడడానికి, లేదంటే ఆ గుర్రం మీద అనేకమైనటువంటి పలు ప్రాంతాలు తిరగడానికి అసలు నీకెవరయ్యా, ఇంతగా నీకు నేర్పించిన వారు ఎవరంటే ఆయన ఒకే మాట చెప్పాడంట, మా అమ్మగారండి. ఆమెన్. అసలు మీ అమ్మగారు ఏం చేశారయ్యా? ఏమీ లేదండి, మేము ఇంచుమించు 8 అన్నదమ్ములు, మా 8 మీద మా తల్లిగారు ప్రతిరోజు కూడా మోకరించి ప్రార్థన చేసేవారు. ఏం చేసేవారు? ఒక్కొక్క కొడుకు దగ్గరికి వెళ్ళి వాడు పడుకున్న తర్వాత ఆ తల్లి ప్రార్థన చేసేదంట. ఆ తల్లి కన్నీరు కార్చేదంట, ప్రభువా నా బిడ్డలను వాడుకోండి, నా బిడ్డలను నీ సేవలో నడిపించండి, నా బిడ్డలను క్రైస్తవ అనేకమైనటువంటి వారందరి దగ్గరికి వెళ్ళి నీ స్వార్థను ప్రకటించే యోధులుగా వాడుకోండి అని కన్నీరు కార్చి ప్రార్థించేదంట తల్లి. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ 8 కుమారులలో 2 కుమారులను ప్రపంచ దేశంలో బహుబలంగా వాడుకున్నాడు ఆ దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందులో ఒకడే జాన్ వెస్లీ. ఆమేన్. ఈరోజు నేను అంటాను, నీ బిడ్డల కొరకు నువ్వు ఎప్పుడైతే కన్నీరు కారుస్తావు, విలాప వాక్యాల గ్రంథంలో 3వ అధ్యాయం 19వ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో రేయి మొదటి జామున లేచి నీ దేవునికి, లేదా నీ పసిపిల్లల ప్రాణము కొరకు దేవుని తట్టి తిరిగి ప్రార్థన చేయి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రార్థన మన కుటుంబాన్ని కాపాడుతుందండి. ప్రార్థన మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుతుంది. ప్రార్థన మన స్థితులను మారుస్తుంది. ఇదిగో యోసేపు చేసింది అదే. ఆ యోసేపు ఏ రీతిగా అయితే దేవుని మీద ఆధారపడ్డాడో, దేవుడు అతను చేసే ప్రతి పనంతటిలో ఫలాభివృద్ధినిచ్చాడు, సఫలము చేశాడు. ఆ సఫలమే ఆ కనాను దేశంలో ఉండేటువంటి తన తండ్రి దగ్గరికి నడిపించింది, తన అన్నదమ్ముల దగ్గర నడిపించింది. వారి ప్రేమను పొందుకునే విధంగా, యోసేపు యొక్క జీవిత విధానం తెలుసుకునే విధంగా అన్నదమ్ములకు తెలియజేసింది దేవుని కృప. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇదిగో 7 వారాల ప్రార్థన కూడిక అయిన అనంతరం ఒక అద్భుత కార్యాన్ని మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు ఈ ప్రార్థనా విధానాన్ని మెచ్చినటువంటి నా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడికి. మన అనుకున్న వారు మన దగ్గరకు వచ్చి కాసేపు ఉండి, అక్క వెళ్ళొస్తావాలే, అమ్మ సిస్టర్ గారు వెళ్ళొస్తావాలే, అక్క వెళ్ళొస్తా అని చెప్తారేమో కానీ నా దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడిగా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఒక అద్భుతాన్ని చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి స్తోత్రం. మేలు చేయక ఆయన ఉండలేడు, ఆరాధించక మనం కూడా ఉండలేము. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎవరైతే మనకు ఉపకారం చేసేవాడికి మనం ఏం చేయాలి? మాట్లాడరేంటి? ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనం ఏం చేయాలి? అపకారం చేయాలి కదా. 145 కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ అపకారా చెప్పాలి అపకారా. అందుకని క్రైస్తవులు నమ్మిన బిడ్డలను రే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటారు. ఆమె ఎందుకని? దేవుణ్ణి నమ్ముకునే బిడ్డలు తప్పు ఒకరిని దూషించే మాటలో మిగతా వాళ్ళు అది మనకు తెలియదులే. దేవునికి స్తోత్రం. చెప్పండి చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. దూషించేవాళ్ళు ఉండొచ్చు, కానీ మనము ఎదురు దూషణ పలకూడదు, చెప్పకూడదు. అందుకే నేను ఎప్పుడు ఎవరైనా కొంచెం యుద్ధం ఆడుతున్నానుకో, గొడవ ఆడుతున్నానుకో, కాసేపు మౌనంగా ఉండండి, సైలెంట్గా ఉండండి. ఎందుకు?
మన నోటి నుంచి తప్పుడు మాటలు రాకుండా ఉండాలంటే వీ షుడ్ బి సైలెంట్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు అందరూ అన్నారు యేసు ప్రభు అంట, యేసు ప్రభు స్నేహితుడంట, యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడంట. ఆ లాజరు చేసినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారా అన్నారు. కానీ యేసు ప్రభు బదులు పలికాడా? దేవునికి స్తోత్రం. బదులు పలుకలేదా ఏ ప్రేమ? ఏ ప్రేమ? సిలువలో సాగింది యాత్ర, కానీ ఏ ఒక్క దోషణకరమైనటువంటి మాట మాట్లాడకుండా బదులు పలకుండా మౌనంగా ఉండిపోయాడు నా క్రీస్తు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను హెచ్చించడానికి. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ఎంతగానో తలగా చేసేవాడు తప్ప తోకగా చూసేవాడైతే కానీ దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ముగ్గురు వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు పడిపోయాడు, మరలా హెచ్చింపబడ్డాడు. ఎందుకు తెలుసా? తన స్థితిని మార్చింది. ఆమేన్. రెండు, ఇదిగో ఆ భక్తులైనటువంటి పేతురు అబద్ధమాడలేమో, పడిపోయాడేమో, కానీ మరలా నా యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడని ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నాను అన్నాడు. కానీ ఆ అబద్ధమాడినటువంటి ఆ పేతురును మరలా నా ప్రభు ఏం చేశాడు? యాజకునిగా మార్చాడు, గొప్ప దైవజనునిగా మార్చాడు, అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించే యోధుడిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మూడు, యోసేపు పడిపోయాడు అనుకున్నాడేమో, అందరూ అయిపోయింది తన జీవితం అనుకున్నారేమో, కానీ యోసేపు మరలా లేవనెత్తబడ్డాడు. ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి రెండవ ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలాగైతే ఈరోజు నీ ప్రార్థనా కూడికి ద్వారా మన దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, పడిపోయిన నీ జీవితాన్ని నేను కడతాను. ఆమేన్. నీరసిల్లిపోయినట్టు నీ జీవితంలో, బలహీనమవుతున్న నీ జీవితంలో అనేక మార్లు ఏడుస్తూ నా బ్రతికింతే, నా కుటుంబం ఇంతే, నా పిల్లల జీవితం ఇంతే, నా ఆశలు ఏది కూడా ఫలించలేదు అనుకుంటూ ఉండిపోయిన నిన్ను నా దేవుడు మరొక్క మారు హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పడిపోవడం దేవుని చిత్తం కాదు, ప్రభువులో లేచి నిలబడడం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. కాబట్టి హల్లెలూయా. దేవుని యొక్క మాటకు లోబడదాం. ఇదిగో నీతిమంతులు 7 మార్లు పడినను వారు మరలా తిరిగి లేస్తారు, కానీ భక్తిహీనుల జీవితం అలాగే ఉండిపోద్దండి. కాబట్టి ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆనుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. చివరిగా యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకుననో వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, పూర్ణ శాంతి గలదానిగా చేస్తావు. ఈ రోజున మన జీవితంలో ఏ నెమ్మదైతే లేదో, ఏ సమాధానం అయితే లేదో, ఏ శాంతి అయితే లేదో, ఆయన మీద ఆనుకున్న మనందరికీ నా ప్రభు నెమ్మదినిచ్చును గాక, సమాధానం ఇచ్చును గాక, శాంతినిచ్చును గాక, ఆయన అనుకున్నట్టుగా ప్రభు మనల్ని హెచ్చించును గాక. అటువంటి గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనందరి జీవితాల్లో నిండిగా మెండిగా, ఇదిగో ప్రాముఖ్యంగా ఈ కూడిక ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి మెండిగా నా ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాట మన వెనుకల్లో దీవించును గాక. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ మాటలు ఇంతవరకు దేవుని మీద ఆధారపడుతూ కొనసాగిన మన జీవితాల్లో పరిస్థితులు అనుకూలించగా అనేకమైనటువంటి మారులు ప్రభువా ఏంటి నా జీవితం అని అనుకుంటూ ఆగిపోయావేమో, ప్రార్థించకుండా ఉండిపోయావేమో, ఇంకా నాకు దేవుడు ఎందుకు అనుకుంటూ ఉండిపోయావేమో. ఎవరు ఎన్ననుకున్నా నా దేవుడు మన జీవితాల్లో తన కార్యము చేయడానికి స్థిరమైనటువంటి వాడు, సిద్ధపడినటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు నా యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప మరొకరు ఎవరూ లేరనేటువంటి మాట మీతో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాను. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారని ప్రభువా, మేము నీతిగా బ్రతుకుటకు నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన జీవితాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి తల్లి గారిని నాయన, భర్త గారి విషయంలో, బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో నీ కార్యాన్ని ఎంతో గొప్పగా జరిగించారు. ఇక ముందును జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పెద్ద కుమార్తె నాయన అయా జ్యోతి విషయంలో, ఆయన తన భర్త విషయంలో, ఆయన వారి దాంపత్య విషయంలో అయా చక్కటి కుమారుని వారికి అనుగ్రహించిన ఆయన అయా వారి ఇంటిలోని సంతోషభరితంగా వారిని ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న కుమార్తె సంధ్య యొక్క వివాహ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన మీరే అన్ని సమకూర్చినందుకు వందనాలు. ఆ ఎంగేజ్మెంట్ విషయంలో ప్రభువా, ఆ పెళ్లి విషయంలో నాయన కావలసిన సమస్తము మీరు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ నామ ఘనత కొరకు కుటుంబాన్ని ఇంక హెచ్చించి నడిపించమని నాని చేరికూడి వచ్చిన బిడ్డలందరి కొరకు, దైవజనుల కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అల్పుడను నన్ను కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ నామ ఘనత కొరకు ఇంకా నడిపించి వాడుకున్నామని
నాయన సమస్త ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవకాశం ఇచ్చిన దైవజనులకు, అలాగే కూడికి ఏర్పాటు చేసిన తల్లిగారి వారి కుటుంబానికి చేరుకొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందలు. దయచేసి మా గురించి, మా పరిచయం గురించి ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈయన మాట్లాడు.